వీక్షిస్తున్నటువంటి నా మిత్రులకి మరియు శ్రేయోభిలాషులందరికీ నమస్కారం. ఈ రోజు అందరము ఆనందదలిచిన విషయాలు ఉన్నాయి. అందరికీ విషాదకరమైన విషయం కూడా ఉంటుంది. ఆనందించాల్సిన విషయం ఏంటి అంటే, భారతదేశం 11 సంవత్సరాల తర్వాత ప్రపంచ కప్ను గెలవటము. రెండవది, ప్రపంచ ల్యాన్సెట్ నివేదికలో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలవడం బాధ కలిగించే విషయం. ఎందుకు అంటే, ఒక దేశ చరిత్రకి కానీ క్రికెట్ చరిత్రకి వరల్డ్ కప్ అన్నది ఎంత ముఖ్యమో, మానవాళిలో ఆరోగ్యం అన్నది అంత ముఖ్యం. వరల్డ్ కప్ అన్నది క్రికెట్ చరిత్రని తెలుపుతుంది. అదే ఆరోగ్యం అన్నది మానవుని యొక్క గొప్పతనాన్ని తెలుపుతుంది. కానీ ఈ కొద్ది రోజులు ముందు ల్యాన్సెట్ నివేదిక ఆశ్చర్యకరమైన విషయాలు తెలిపింది. అదేంటి అంటే, శారీరక వ్యాయామం చాలా దేశాలలో, ముఖ్యంగా భారతదేశంలో చాలా తగ్గిపోతుంది. 2002 సంవత్సరంలో శారీరక వ్యాయామం లేని జనాభా శాతం 22%. అదే 2013లో శారీరక వ్యాయామం లేని శాతం 37. అదే 2022 సంవత్సరంలో శారీరక వ్యాయామం లేని శాతం 49. 2030 సంవత్సరంలో గణాంకాలు ప్రకారం 60% మంది భారతదేశ జనాభా శారీరక వ్యాయామం లేకుండా బతుకుతారని నివేదిక తెలుపుతుంది. ఈ శారీరక వ్యాయామం అన్నది మానవునికి ఎంతగానో అవసరం. పూర్వకాలంలో ఆహార లోపంతో బాధపడుతున్నాం, కానీ ఈరోజు మిత ఆహారంతో బాధపడుతున్నాం. సందర్భాలు మారిండొచ్చు, కానీ బాధ అన్నది తప్పడం లేదు. ఈ బాధ అన్నది తప్పాలి అంటే ఆరోగ్యం బాగుండాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 150 నిమిషాలు అన్నది మానవ శరీరానికి వ్యాయామం అవసరం వారానికి. కానీ మన దేశంలో 2030 సంవత్సరానికి 60% మంది వ్యాయామంకి దూరం అవుతుంటారు. దయవుంచి గుర్తుపెట్టుకొని, ఇంతవరకు జరిగిన తప్పిదం మొదలైంది. రాబోయే పెను విపత్తుని నుంచి కాపాడుకోవడం దానికి ప్రయత్నించండి. మరీ ముఖ్యంగా ఏంటి అంటే, పురుషుల కంటే స్త్రీలలో వ్యాయామం అనేది చాలా తగ్గిందని నివేదిక చెబుతుంది. పురుషుల్లో 43.7% మంది వ్యాయామం లేకపోతుంటే
స్త్రీలలో 57.2% మంది వ్యాయామానికి దూరంగా ఉన్నారు. నేను ఒకటే చెప్తాను, ప్రపంచ మనుగడకి మహాభారతం అన్నది ఎంత ముఖ్యమో, మనిషి మనుగడకి వ్యాయామం అనేది అంత ముఖ్యం. ఎందుకంటే భావి తరాలకి మంచితనాన్ని ప్రసారం చేసినది భగవద్గీత. మానవులు శారీరకంగాను మానసికంగాను బాగా ఉండాలి అంటే వ్యాయామం అంత ముఖ్యం. దయవుంచి ఇప్పటికైనా అందరూ ఈ విషయాన్ని గ్రహించి వ్యాయామం చేసి ఆరోగ్యకరంగా ఉంటారని ఆశిస్తున్నాను. ఇంకొక ముఖ్య విషయం ఏంటి అంటే, ప్రపంచంలో ఏ దేశంలో లేని పథకాలు మన దేశంలో ఉన్నాయి. పథకాలన్నది ఒక వరం, కానీ ఆ వరం అన్నది ఒక విపత్తుగా కాకూడదు. ఎందుకంటే ఈరోజు డబ్బులకు విలువ తగ్గడం వలన మానవులు మంచి నడవడికకి దూరం అవుతున్నారు. ఎందుకంటే అన్ని ఫ్రీలు దొరికితే కష్టపడేవాడు ఉండడు. కష్టపడేవాడు ఉండకపోతే రేపు వ్యాయామం అన్నది ఉండదు. వ్యాయామం అన్నది ఆరోగ్యానికి వ్యాయామం అనేది ఒక ఇన్వెస్ట్మెంట్. అది గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా. మ్యూచువల్ ఫండ్ అన్నది మనిషి ఆర్థికంగా ఎదగడానికి ఎంత గణనము, వ్యాయామం అన్నది మానవుని ఆరోగ్యానికి అదొక గణనం. ఎందుకంటే మీరు ఎప్పుడైతే రోజుకి అర్ధగంట అన్నది వ్యాయామానికి కేటాయిస్తారో ఆ కేటాయింపు ఈరోజు మీరు అనారోగ్యానికి మరియు టాబ్లెట్స్ నిరోధకానికి ఒక స్టెప్. ఇదే రోజు చేస్తే అనారోగ్యం అనేది ఎప్పుడైతే దూరం అవుతుందో ఆ దూరం అవ్వడం వల్ల మీరు శారీరకంగా దృఢంగా ఉంటారు. దయవుంచి ఎవరు ఇది నెగిటివ్గా తీసుకోవద్దండి. పూర్వం అయిపోయింది. అట్లీస్ట్ ఈ రోజు నుంచైనా దృఢంగా వ్యాయామం చేసి బాగా శారీరక మానసిక ఆరోగ్యంగా బతుకుదాం. See the money, eat the honey. Do exercise. Avoid NCDs. మనీ అన్నది మనకు కనపడేది,
అదే హెల్త్ అనేది మనకు కనపడదండి. ఎప్పుడైతే మనం హెల్తీగా ఉంటామో అప్పుడే ఎంత హనీ తిన్నా డయాబెటీస్ రాదు. ఎప్పుడైతే డయాబెటీస్ రాదో ప్రపంచమంతా నీకు ఒక అద్భుతం. ఎందుకంటే ప్రతి ఒక్కటి అనుభవించగలవు. ఎప్పుడైతే ఒక్కసారి డయాబెటిక్ అన్న తెలుస్తుందో అది ప్రపంచం, అదే ప్రపంచం అంధకారం. ఎందుకంటే ఎక్కువ తింటే దాని వల్ల కలిగే అనర్థాలు ఎన్నో. అదే అనర్థాలను తెచ్చుకోకుండా అంటే మన మనసు ఉండదు. ఎందుకంటే మనసు చంచల స్వభావం ఉన్నది. ఆ మన చంచల స్వభావాన్ని మనము ఆపలేము. ఎప్పుడైతే చంచల స్వభావాన్ని ఆపలేమో ఒక డయాబెటిక్ మధుమేహం ఉన్నవాడు ఎప్పుడైతే ఎక్కువ స్వీట్స్ తింటారో నెక్స్ట్ దాని వల్ల కలిగే అనర్థాలను తప్పకుండా అనుభవించాల్సి వస్తుంది. అందుకే మనీ ఈజ్ ఎ సోషల్ ఇండికేటర్ ఇన్ ఎ సొసైటీ. హెల్త్ ఈజ్ ఎ సోషల్ ఇండికేటర్ ఫర్ యువర్ వెల్ బీయింగ్. దయచేసి ఈ కొన్ని క్షణాలు ఏదో టైం పాస్ అని చెప్తున్నాడు అనుకోవద్దండి. ఇదే క్షణాలు మన ఆరోగ్యాన్ని కాపాడుకునే దానికి ఉపయోగించుకున్నాం. ఎందుకంటే ఆరోగ్యమే ఒక దేశ ఆర్థిక వ్యవస్థని సూచి. ఎప్పుడైతే ఆరోగ్యకరంగా ఉంటారో దానివల్ల దేశంలో హాస్పిటలైజేషన్ అన్నది తగ్గుతుంది. ఎప్పుడైతే అది తగ్గుతుందో జీడిపిలో గ్రోత్ అన్నది కనిపిస్తుంది. మరియు ఎప్పుడైతే ఎక్సర్సైజెస్ చేస్తారో వాళ్ళు జీవితంలో ఎక్కువ రోజులు బతుకుతారు. ఎప్పుడైతే ఎక్కువ రోజులు బతుకుతారో అది లైఫ్ ఇండెక్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఎప్పుడైతే లైఫ్ ఇండెక్స్ ఇంక్రీజ్ అవుతుందో దేశంలో ఇది పెరుగుతుంది, దేశం యొక్క విలువ పెరుగుతుంది. దయచేసి ఇప్పటి వరకు జరిగింది వదిలేసేయండి. రాబోయే రోజుల్ని ఆరోగ్యంగా ఎక్సర్సైజెస్ చేస్తూ వ్యాయామం చేస్తూ మనం జీవితానికే కాకుండా అందరి జీవితాల్ని ఆరోగ్యకరం చేద్దాం. మరియు ఒక మంచి జీవితాన్ని రాబోయే తరాలకు కూడా ఇద్దాం. ఎందుకంటే ఒకప్పుడు క్రిముల ద్వారా వచ్చే వ్యాధులు సాధారణంగా ఉండేవి. అది ఎప్పుడైతే క్రిమి అనేది మన శరీరంలోకి పోతుందో అప్పటి వరకే మన శరీరంలో అనర్థాలు జరిగేటివి. కానీ ఆ క్రిమి ద్వారా వచ్చే వ్యాధులు ఇప్పుడు తగ్గిపోయాయి. మానసికంగా లేదా శారీరకంలో నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ వల్ల ఈ తరం రేపటి తరాలు బాధపడతాయి. ఇవి ఒక్కసారితో వచ్చిపోయేటివి కాదు. ఎప్పుడైతే ఒకరు డయాబెటిక్ అని తెలుస్తుందో, మధుమేహం బాధన పడతారో వారి జీవితమే కాకుండా
రాబోయే తరాల వారికి కూడా ఆ డయాబెటీస్ని, మధుమేహాన్ని మనం వారసత్వ సంపదగా ఇస్తాం. కాబట్టి నా జీవితం నా ఇష్టం అన్నది కాకుండా మన జీవితం రేపటి తరానికి ఒక వరం అనుకొని బతుకుదాం. దయవుంచి, ఎందుకంటే క్రిమి ద్వారా వచ్చే అనారోగ్యం ఒక క్షణకాలం ఉంటుంది. అదే మధుమేహం, అధిక రక్తపోటు మరియు క్యాన్సర్, ఇవన్నీ మన తరమే కాకుండా రేపటి తరాలు కూడా అనుభవించాల్సి వస్తుంది. దయవుంచి రోజు ఒక అర్ధగంట వ్యాయామాన్ని కేటాయిద్దాం. అదే అర్ధగంట ఈరోజు కేటాయించే వ్యాయామం కేటాయించే అర్ధగంట రేపు మనము వృద్ధాప్యంలో బెడ్ పైన పడే సమయం తగ్గిస్తుంది. మీరు అనుకుంటారు అర్ధగంట ఈరోజు రేపు వృద్ధాప్యంలో క్షణాలు గంటలు అంటారు. ఎందుకంటే ఎవరైతే వ్యాయామం చేస్తారో వాళ్ళకి స్ట్రోక్ అన్నది వచ్చే శాతం తక్కువ. ఎప్పుడైతే స్ట్రోక్ అన్నది తగ్గుతుందో వాళ్ళ జీవితంలో బెడ్పై పడే సమయం తగ్గుతుంది. సింపుల్ లాజిక్. అది అందరం గుర్తుపెట్టుకున్నాం. ఎందుకంటే నేను అందరికంత జ్ఞానున్నైతే కాదు, నాకు తెలిసింది నేను మన అన్న వాళ్ళకి వ్యాప్తి చేస్తున్నాను అంతే.